స్కూల్లో మాస్టారు పాఠం చెప్పాడు. ఒకడికేమో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకడికేమో 0 వచ్చింది, ఒకడికేమో 30 మార్కులు వచ్చినాయి, ఒకడికేమో 70 వచ్చినాయి, ఒకడికేమో 100 మార్కులు వచ్చినాయి. ఒకడికి 100కు 100 వచ్చినాయి, ఒకడికి 70 వచ్చినాయి, ఒకడికి 30 వచ్చినాయి, ఒకడికి 0 వచ్చింది. తప్పెవరిది? పాఠం చెప్పిన పంతులదా, వినేవాడిదే? పెద్దగా చెప్పండి. ఎందుకని? పంతులు పాఠం సరిగా చెప్పకపోతే 100కు 100 రాకూడదు, అందరికీ 0నే రావాలి. కానీ ఒకడికి 100కు 100 వచ్చినాయి అంటే సారు చెప్పిన పాఠం పక్కా చెప్పాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. లేకపోతే వాడికి 100కు 100 ఎట్టొస్తాయి? మరి ఒకడికి 0 వచ్చిందంటే కారణం ఏంటి? వీడు సరిగా వినలా. నాకు తెలిసి వీడి స్కూల్కి వచ్చి శుభ్రంగా నిద్రపోయి ఉంటాడు, ఆ బల్ల మీద తలకాయ పెట్టి, కొంతమంది లాగా. అవునా? కొంతమంది అంతే పాపం, చాలా ఆశగా దేవుని సన్నిధికి వస్తారు. ఆటలప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, ప్రార్థనప్పుడు కళ్ళు తెరిచే ఉంటారు, వాక్యం అనగానే కళ్ళు మూసేస్తారు, ఇది మనకు సంబంధించింది కాదనుకొని. ఇంక వాళ్ళ బతుకంతా చర్చికి వచ్చి పోవటమే తప్ప వాళ్ళే దేవుని కోసం ఫలించేది ఉండదు, పాడుండదు. ఎప్పుడున్నా చూడు గుండు 0నే. ప్రియులారా, ప్రతి హృదయంలో ఒక ఆశ ఉండాలి. దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుని విషయాలు నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. ప్రభువు నన్ను పిలవక ముందు కొంతైనా నేను దేవుని సేవ చేసి వెళ్ళాలి, ఆయన గురించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలి అన్న ఆరాటం ఉండాలి. నిజంగా ఆ మనసుతో ఎవరైనా వాక్యం వింటే చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకుంటారు, చక్కగా గ్రహిస్తారు, అంతరంగంలో భద్రం చేసుకుంటారు, దేవుని కోసం ఫలిస్తారు. నాతో పాటు చాలామంది సహోదరులు వాక్యం విన్నారు, కానీ దేవుని మాటలు నా మట్టుకు నేను సీరియస్గా తీసుకోవడానికి దేవుడు నా కృప చూపాడు. ఇక మిగిలిన వాళ్ళ సంగతికి నేనేం చెప్పేది? వాళ్ళు సరిగ్గా విన్నారని విమర్శించేదా, వినలేదని విమర్శించేదా, ఇక నాకు సంబంధించింది కాదు. నా హృదయంలో దైవజనులు చల్లిన ప్రతి వాక్యం పడింది, దాని విషయంలో తీర్మానం స్థిరపడింది. ఈరోజు దేవుని కోసం బతకడానికి త్రోవ దొరికింది. వేరియేషన్ ఏమి లేదు, వినేవాడి హృదయం. కాబట్టి మీరు అమ్మా స్తోత్రం చెప్పండి అయ్యా, మీరు కూడా చెప్పండి అయ్యా. ఎలా వింటారో నిర్ణయం మీదే. ఓకేనా? రైట్.